హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలకి సంబంధించి 2 భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఇందులో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ నోటిఫికేషన్. నేనే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫస్ట్. కాబట్టి లైక్ చేసి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ రిలీజ్ అయిన వెంటనే నాకు ప్రొవైడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సబ్సిడరీ ఆర్గనైజేషన్ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, ఏఏఐ క్లాజ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ సంస్థ నుంచి మనకి ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 3rd జూన్ అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకి అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 9th జూన్. సో ఇంకా 9th జూన్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ 30 జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. 9th జూన్ రోజు నాకు రిమైండ్ చేయండి. కాబట్టి కామెంట్లో అప్లికేషన్ పార్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో నేను మీకు 9th జూన్ రోజు అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ చేయగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా అయితే చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. సో దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ కనుక వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, ఆ పోస్టుల నేమ్ ఏంటి అంటే అసిస్టెంట్, సెక్యూరిటీకి సంబంధించి విభాగంలో అసిస్టెంట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మినిమం మీరు 60% మార్కులతో, జనరల్ వాళ్ళైతే 60% మార్కులతో, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% మార్కులతో 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ 12th అంటే మీకు డౌట్ రావచ్చు, మేము డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు డిప్లొమా పాస్ అని కూడా ఎలిజిబులే. మీరు ఇంటర్ అనేది ఏ గ్రూప్లో పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే June 1, 2025 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ అసిస్టెంట్ జాబ్కి మీరు ఒకవేళ పోస్టింగ్ వస్తే ఏం వర్క్ చేయాలి ఎయిర్పోర్ట్లో అంటే, సో ఇక్కడ ఆపరేషనల్ వర్క్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. లైక్ అక్కడ మీరు చూడండి, ఇక్కడ అసిస్టెంట్స్ టు ప్యాసింజర్స్, అక్కడ ఎయిర్పోర్ట్స్కి వచ్చేటువంటి ప్యాసింజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ చేసుకోవడము, అలాగే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాగేజ్. సో బ్యాగేజ్ అండ్ ఏదైతే కార్గోకి సంబంధించి ఉంటాయో అందులో మీరు దాన్ని లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము, అలాగే ఇతర ఆపరేషనల్ వర్క్ యాక్టివిటీస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ వర్క్స్ కూడా మీరు అక్కడ ఏదైనా వర్క్ అప్పగిస్తే అది కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ద వర్క్ ఇన్వాల్వ్స్ లిఫ్టింగ్ ద బ్యాగేజ్ ఫ్రమ్ కన్వేయర్ బెల్ట్ అండ్ ఎక్స్రే మెషిన్.
సో మీరు చాలాసార్లు ఎయిర్పోర్ట్లో చూసే ఉంటారు, ఇక్కడ బ్యాగేజ్ అనేది ఒక బాక్స్ పైన పెడతాము, అది అందులోకి వెళ్ళేసి స్కాన్ అయి బయటకు వస్తూ ఉంటుంది. సో అలా మీరు ఏంటంటే ఆ బ్యాగ్ అనేది పెట్టడము, తీయడము, సో ఇలా మనకి ఏంటి అంటే అసిస్టెంట్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పెద్ద రిస్క్ అయితే ఉండదు. సో చాలా బాగుంటుంది మనకి జాబ్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే సో టోటల్గా మనకి దాదాపుగా 200 వరకు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్లలో ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. 30 జూన్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే మన తెలుగు వాళ్ళకి విజయవాడ ఎయిర్పోర్ట్లలో 24 ఉన్నాయి. అలాగే పాట్నాకి సంబంధించి 23, వడోదర అండ్ పోర్ట్ బ్లేయర్, గోవా, చెన్నై. సో ఈ యొక్క ఇక్కడ ఇచ్చారు వేకెన్సీస్ అనేవి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి. సో గోవా వెళ్ళాలనుకుంటే సో గోవా సెలెక్ట్ చేసుకోండి, 53 అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మీరు ఏ ఎయిర్పోర్ట్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఎయిర్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఈ యొక్క జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఏంటి అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు, సో దీనికి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫస్ట్ ఇయర్లో 21,500, సెకండ్ ఇయర్లో 22,000, థర్డ్ ఇయర్లో 22,500. ఈ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా సాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇనీషియల్గా మిమ్మల్ని 3 ఇయర్స్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు ఈ ఉద్యోగాలకి. ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సంస్థ వాళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో మీకు సాలరీస్ కూడా ఇంక్రీజ్ అయితే చేస్తారు. ఏదైతే మీకు 30,000 సాలరీ అని మెన్షన్ చేశాను కదా, అది ఏ ఉద్యోగాలకంటే సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకి 30,000 వరకు. దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, దీనికి మాత్రం ఇంటర్వ్యూ ఉంటే సరిపోతుంది. సో మీకు సాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి, అలాగే గ్రాట్యుటీ. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ విధానం ఆన్లైన్లోనే సబ్మిషన్ చేయాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC, ST, EWS అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ 100 రూపాయలు కట్టాలి ఆన్లైన్లో. సో జనరల్ OBC వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ఎటువంటి పాస్పోర్ట్ అవసరం లేదు, అండ్ అలాగే ఎక్స్ట్రా ఇతర సర్టిఫికేట్లు కూడా ఏమీ అవసరం లేదనమాట. మనకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి సెక్యూరిటీ స్క్రీనర్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సపరేట్గా. సో దీనికి వచ్చేసేమో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కొంచెం ఫీజు అనేది ఎక్కువగా ఇచ్చారు. అలాగే వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమే. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. సాలరీ మీకు 30,000కి పైగానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. వీటికి సంబంధించి మాత్రం మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఈ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అయితే లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.